వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో మనం ప్రధానంగా ఎండోమెంట్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా మహాభారతం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ మహాభారతంలో ఈ సెషన్లో మనం 13వ పర్వమైనటువంటి అనుశాసనిక పర్వము, దాని యొక్క సారాంశము, అదే విధముగా ఈ పర్వము నుండి గతములో ఎటువంటి బిట్స్ రావడం జరిగింది అనేది ఈ సెషన్లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకే సార్. నెక్స్ట్ మనం ఒకసారి కంటెంట్ పరిశీలించినట్లయితే మహాభారతంలోని 13వ పర్వం ఏది అంటే అనుశాసనిక పర్వం అండి. సరే, అనుశాసనిక పర్వం ప్రధానముగా దేనికి ఉద్దేశించినది అన్నప్పుడు ప్రధానంగా రెండు ప్రధానమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి సార్. ఒకటి ఏమిటి అంటే ధర్మరాజు హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకము. 2 కురుక్షేత్ర సంగ్రామమున 10వ రోజున అంపశయ్యపై పడినటువంటి గాంగేయుడు దేవవ్రతుడు లేదా భీష్మును యోగ మార్గము ద్వారా స్వర్గానికి ఎగుట అనేది ప్రధానంగా జరుగుతుంది అండి. భీష్ముని యొక్క మరణము, సింపుల్గా భీష్ముని యొక్క మరణము, ఈ 2 సంఘటనలు అనేవి ఏ పర్వంలో మనకి కీలకముగా వ్యవహరించబడతాయి అంటే ఈ అనుశాసనిక పర్వములో కీలకంగా చూడడం జరుగుతుంది అండి. సరే, ఒకసారి మనం గమనించినట్లయితే సో ఏదైతే అందరూ కూడా ఈ యొక్క స్త్రీ పర్వములో, శాంతి పర్వములో కూడా ధృతరాష్ట్ర, గాంధారి, విధుర, సంజయ మొదలగు మంత్రిమండలి అందరిని ఆమోదించి కుల పెద్దలచే, కుల గురువులచే, అందరిచే ఆకర్షితులవుతున్నటువంటి వ్యక్తి ధర్మరాజు. కాబట్టి ఉత్తరాధికారిగా ధృతరాష్ట్రుని తర్వాత ఉత్తరాధికారిగా హస్తినాపురానికి రాజుగా ఎవరు పట్టాభిషేకం చేయడం జరిగింది అంటే ధర్మరాజు అండి. మరి ఇతను పట్టాభిషేకం చేయడం ధర్మరాజు అయితే ఇతని పక్కన పట్టమహిషిగా, రాణిగా ఎవరు వచ్చారంటే పాంచాలి అండి. ద్రౌపది మహారాణిగా పట్టాభిషేక్తురాలు అవుతుంది. హస్తినాపురాన్ని సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది అండి. సో ఈ పట్టాభిషేక ముహూర్తానికి మనకి ప్రధానంగా గమనించినట్లయితే ఎవరు రావడం జరిగింది అంటే లీలా మానుస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ, బలరాములు, అదే విధముగా సాత్యకి మొదలగు బంధువర్గం అంతా కూడా ధర్మరాజు యొక్క పట్టాభిషేక ముహూర్తానికి రావడం జరిగినది. పట్టాభిషేకం జరిగిన అనంతరం ధర్మరాజు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అంటే ఇంతవరకు యువరాజుగా ఉన్నాడు, మొన్నటి వరకు అరణ్యాలలో ఉండడం జరిగింది. అదే విధముగా అజ్ఞాతవాస కాలములో మనవాడు కంకిబట్టు నామధేయముగా తన వృత్తిని అవలంబించడం జరిగింది. కానీ నేటి నుండి కూడా ధర్మరాజు హస్తినాపురానికి చక్రవర్తి. చక్రవర్తి అనేవాడు ఎలా ఉండాలి, ఏ విధముగా పరిపాలన చేయాలి, మంత్రివర్గాన్ని ఎలా విస్తరింప చేయాలి అనే ధర్మ సూక్ష్మాలన్నీ కూడా ఎవరు చెప్పారంటే శ్రీకృష్ణుడు చెప్పాడండి. అయినప్పటికీ కూడా నాకంటే ఈ రాజ్యమునకు ఉత్తరాధికారి మూలమైనటువంటి వ్యక్తి భీష్ముడు చేతనే మిగిలినటువంటి సూక్ష్మ మోక్షమ మరణాది విషయాలన్నీ కూడా తెలుసుకోమని ఎవరు సలహా ఇస్తారంటే శ్రీకృష్ణుడు సలహా ఇస్తారండి. ఎవరికి? ధర్మరాజుకి. వెంటనే శ్రీకృష్ణుడు ఆ యొక్క ధర్మరాజు అంటే శ్రీకృష్ణుడి యొక్క సలహా మేరకు ధర్మరాజు అదే విధముగా తన యొక్క సోదర బంధుకోటి అంతా కూడా ఎక్కడికి రావడం జరుగుతుంది అంటే కురుక్షేత్రానికి రావడం జరుగుతుందండి. ఈ కురుక్షేత్ర యుద్ధ ప్రాంతములో ఒక మూలన అంపశయ్యపై ఎవరు పడి ఉన్నారంటే భీష్ముని యొక్క పాదాలకు నమస్కరించి, తాత నేను నేటి మొదలుకొని ఈ హస్తినాపురానికి చక్రవర్తిగా సేవ చేయడానికి నన్ను నియమించడం జరిగింది అని వినయంగా చెప్పడం జరుగుతుంది భీష్మునికి. భీష్ముడు ధర్మరాజుకి అదే విధముగా తన యొక్క సోదర సమూహానంతరికి కూడా ఆశీస్సులు అందిస్తూ, నాయన జరిగినదేదో జరిగిపోయినది, అందుకు కారణము నీవు కాదు. ఫలితం ఎలా ఉన్నను కర్తవ్యము కర్మకు ఎవరు కూడా అతీతులు కాదు నాయన. గతమును గురించి ఆలోచించకు, చింతపడకు. నేటి మొదలు నీ పరిపాలనలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉండేందుకు నువ్వు దృఢనిశ్చయుడవై అవ్వాలి. అదే విధముగా
నీతో పాటు నీ సోదరులైనటువంటి భీమ, అర్జున, నకుల, సహదేవులకు కూడా సమాన స్థాయిలోనే నీవు చూడవలసి ఉంటుంది. సో నీ సోదరుల వలె రాజ్యములో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరుని కూడా రక్షించవలసిన బాధ్యత నీపై ఉన్నది అని ఎవరు చెప్పడం జరుగుతుంది అంటే భీష్ముడండి. సో ఇటువంటి సూక్ష్మ మోక్షమ కార్యక్రమాలు రాజు అదే విధముగా రాజుగా ఎలా ఉండాలి, కుటుంబ సభ్యునిగా ఎలా ఉండాలి, ఏ విధముగా మన దౌత్య కార్యక్రమాలు చేసుకోవాలి, ప్రజల నుండి పన్నులు ఎలా వసూలు చేయాలి మొదలగు కార్యక్రమాలు మొదలగు అంశాలన్నీ కూడా ఎవరికి చెప్పారంటే భీష్ముడు ధర్మరాజుకు బోధించడం జరిగింది అండి. సో అదే సమయానికి ఎవరు రావడం జరిగింది అంటే శ్రీకృష్ణుడు మళ్ళీ అక్కడికి ప్రత్యక్షమవుతాడండి. సో శ్రీకృష్ణుడు వచ్చిన వెంటనే భీష్ముడు అంపశయ్య పై నుండి ఈ గోవిందుడిని నమస్కరిస్తూ, గోవింద, కృష్ణ పరమాత్మ ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రవేశించినది కాబట్టి నీవు నాకు ఒకసారి పర్మిషన్ ఇచ్చినట్లయితే, నీ యొక్క అనుమతి నాకు లభించినట్లయితే యోగ మార్గము ద్వారా ఈ యొక్క దేహాన్ని త్యాగం చేస్తాను తండ్రి అని ఎవరి యొక్క అనుమతి కోరుకుంటాడంటే శ్రీకృష్ణుని యొక్క అనుమతి. సో శ్రీకృష్ణుని యొక్క అనుమతితో శ్రీకృష్ణ నామ జపముతో తన శరీరంలో ఉన్నటువంటి ఆత్మలన్నింటినీ, శరీరాన్ని ఆత్మను ఏకము చేస్తూ ఒక్కసారిగా యోగ మార్గము ద్వారా పరమాత్ముడిలో విలీనమైపోతారు ఎవరంటే భీష్ముడు అండి. మరి భీష్ముడు ఏ రోజున మరణించడము జరిగినది అంటే ఉత్తరాయణ పుణ్యకాలములో మాఘమాస శుద్ధ ఏకాదశి నాడు ఎవరు ఆ యొక్క దేవునిలో విలీనమయ్యారంటే భీష్ముడు. అందుకే తరువాత కాలంలో ఈ యొక్క మాఘమాస శుద్ధ ఏకాదశి అనేది ఎలా నానుడిలోకి వచ్చింది అంటే భీష్మ ఏకాదశిగా రావడం జరిగిందండి. సో భీష్మ ఏకాదశిగా ఎప్పుడు జరుపుకుంటామంటే ఉత్తరాయణ మాఘమాస శుద్ధ ఏకాదశి నాడు మనం జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే మాఘమాస శుద్ధ ఏకాదశి నాడు దక్షిణాయనములో తన శరీరం పడిపోయినప్పటికీ సో ఉత్తరాయణంలో దేహత్యాగం చేయడం జరుగుతుంది కాబట్టి అతని యొక్క భక్తి తాత్పరతకు మెచ్చి ప్రజలంతా పెట్టిన పేరు భీష్మ ఏకాదశి. సో ఈ సంఘటనలన్నీ కూడా మనకి ఏ పర్వంలో జరుగుతున్నాయంటే అనుశాసనిక పర్వంలో జరుగుతున్నాయండి. మరి అనుశాసనిక పర్వం నుండి గతములో ఎలా బిట్స్ రావడం జరిగింది అనే చూసే ప్రయత్నం చేద్దాం. సార్ ప్రధానంగా మనం చూసినట్లయితే మన పిఆర్ అకాడమీ తెలంగాణ ఎండోమెంట్ గేట్ 3కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది పూర్తిగా అందించడం జరుగుతుంది. సార్ 1500 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో మనం ఈ కోర్స్ని ఆఫర్ చేయడం జరుగుతుంది అండి. సో మన యొక్క క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో లభ్యమవుతాయండి. కానీ మన దగ్గర మెటీరియల్ అదే విధముగా టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా బోత్ మీడియం అండి, బైలింగ్వల్ పద్ధతిలో అందజేయడం జరుగుతుంది. సార్ మాకు ఓన్లీ పేపర్ 1 కావాలనుకున్నట్లయితే సో 999కి అందిస్తూ ఉన్నాం. సార్ మాకు పేపర్ 2 కావాలనుకున్నట్లయితే సో అది కూడా 999కే కోర్సును ఆఫర్ చేయడం జరుగుతుంది అండి. సో మన అకాడమీలో మీరు గమనించవచ్చు ఫ్రీ క్లాసెస్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ కొన్ని డెమోకి ప్రతి యూనిట్ నుండి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన యొక్క మేజర్ ఇంపార్టెంట్ ఏమిటి అంటే సార్ మన క్లాసెస్ అనేవి 2 పద్ధతుల్లో చెప్పున్నామండి. ఒకటి లైన్ టు లైన్ మెథడ్లో చెప్పాం అండ్ సెకండ్ వన్ కాన్సెప్చువల్ మెథడ్లో చెప్పడం జరిగింది ప్రధానంగా. ఓకే సార్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే అనుశాసనిక పర్వములో బంగారం యొక్క విశిష్టతను మరియు అగ్నిదేవుని నుండి దాని దైవిక పుట్టుకను ఏ మహర్షి వంశ వృత్తాంతము ద్వారా లోతుగా వివరించారు అంటున్నాడండి. అంటే ఈ అనుశాసనిక పర్వములో ప్రధానంగా మనం చూసినట్లయితే విలువ అంటే రాజుగా ధర్మరాజు వచ్చిన తర్వాత సో ఎటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఏంటి అనేది భీష్ముడు చెప్తున్న సందర్భంలోనే ఏదైతే సువర్ణము బంగారం అయితే ఉందో దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి ఏ మహర్షి వృత్తాంతంలో భాగంగా మనకు చెప్పడం జరిగింది అడుగుతా ఉన్నాడండి. ఒకటి వశిష్ఠ మహర్షి, పరాశర మహర్షి, విశ్వామిత్ర మహర్షి అదేవిధంగా భృగు మహర్షి అండి. సరే గమనించాలి, వశిష్ఠ, పరాశుర, విశ్వామిత్ర, భృగు. సార్ ఈ యొక్క మహాభారత కాలంలో ప్రధానంగా మనం గమనించినట్లయితే శ్రీ పరాశర మహర్షి వలన పుట్టినటువంటి వాడే వ్యాసుడు. వ్యాసుని యొక్క తల్లి మనకి ఎవరంటే
ఈ యొక్క ముందు ఈ భీష్ముని యొక్క భీష్మ శపథానికి కారణమైనటువంటిది సత్యవతి. సో ఈ యొక్క పరాశుర మహర్షికి సత్యవతికి పుట్టిన సంతానమే వ్యాసుడు. ఆ వ్యాసుని వలనే మనకి తరువాత కాలంలో ఈ యొక్క అంబికకు అంబాలికకు సో సంతానం ఉద్భవించడం, అక్కడ నుండి కురువీరుల ఆవిర్భావం జరుగుతుంది. సో ఇక్కడ మనకి భృగు మహర్షి ప్రధానంగా వ్రతకాలంలో వస్తాడండి. వశిష్ఠ మహర్షి మనకి రామాయణ కాలంలో ఉంటుంది. సో అదే విధముగా విశ్వామిత్రుడు అంటే గాధేయుడి యొక్క వృత్తాంతంలో భాగంగానే మనకి ప్రధానముగా దేని గురించి ప్రస్తావిస్తున్నామంటే ఈ యొక్క సువర్ణము లేదా బంగారం గురించి చెప్తున్నామండి. అంటే విశ్వామిత్ర మహర్షి గొప్పతనముతో పాటుగానే బంగారము లేదా సువర్ణం యొక్క గొప్పతనాన్ని కూడా మనం ప్రధానంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో 1C అండి. అండ్ దెన్ మీరు గమనించినట్లయితే భీష్ముడు బోధించిన స్త్రీ ధర్మములోని గృహస్థ ఆశ్రమ నియమాలను ఉమామహేశ్వర సంవాదములో పార్వతీదేవికి నిష్టగా వ్యవహరించిన పతివ్రత ఎవరు అంటున్నాడండి. సార్ ప్రతి పురుషునికి కూడా ఆశ్రమ నియమాలు అనేవి మనకి ఉండడం జరిగాయండి. సో మానవ జీవితము శతాయువు అనుకున్నట్లయితే 100 సంవత్సరాలు అనుకున్నట్లయితే ఈ 100 సంవత్సరాల కాలాన్ని మనం ఎన్ని ఆశ్రమాలుగా విభజిస్తున్నామంటే 4 ఆశ్రమాలుగా విభజించడం జరుగుతుంది. అది 1 ఏది అంటే బ్రహ్మచర్యము, 2 ఏమిటి అంటే గృహస్థము, 3 ఏమిటి అంటే వానప్రస్థము, 4 ఏమిటి అంటే సన్యాసాశ్రమము. విద్యార్థి దశగా బ్రహ్మచర్యగా ఉన్నటువంటి అంశము. సో గృహస్థుడిగా అంటే వంశాభివృద్ధిని వంశ ఫలాన్ని ధర్మార్థ కామ మోక్షములకై మనం ఆచరించవలసినటువంటి అంశం ఏది అంటే గృహస్థాశ్రమము. సో ఇక్కడ కుటుంబంతో విడిపోయి దేవునికి దగ్గరగా అయ్యే సందర్భం ఏది అంటే వానప్రస్థాశ్రమం అండి. చివరగా సన్యాసాశ్రమం. ఇంటిని కుటుంబ బంధాలని బంధవ్యాలని తెంచేసుకొని సో ఎలా పుట్టామో అలా ఒంటరిగానే వెళ్ళిపోయేందుకు దేవునిలో కలిసేది ఏది అంటే సన్యాసము. అంటే మానవుడు ఎక్కువగా ఇబ్బంది పడేది ఎక్కడంటే గృహస్థాశ్రమం అండి. సో పెంచవలసిన బాధ్యత నీదే. మరి ఇటువంటి గృహస్థాశ్రమంలో ఎవరెవరు ఉంటారంటే పురుషుడు మరియు స్త్రీ అనేవి ఉంటారండి. ఇద్దరూ కూడా ఒకే లక్ష్యము కోసం ఒకే ధర్మము కోసం ఉన్నట్లయితే ఆ కుటుంబం అనేది ఉన్నతంగా వెళ్తుంది. లేదా పురుషుని యొక్క లక్ష్యము స్త్రీ యొక్క లక్ష్యాలు భిన్నంగా ఉన్నట్లయితే ఆ కుటుంబ వ్యవస్థ అనేది చతికిల పడిపోతుంది అండి. కాబట్టి ఇక్కడ స్త్రీ ధర్మం గురించి చెప్తూనే ఈ సంఘటన ఎందుకు వచ్చిందంటే ఉమామహేశ్వరి యొక్క సంవాదం అంటే శివునికి పార్వతికి మధ్య సంవాదం జరుగుతుంది స్త్రీ విషయాలలో. అయితే అటువంటి స్త్రీ ఉన్నదా అని పార్వతీదేవి ప్రశ్నించగా ఉంది అని సమాధానం చెప్తాడు ఎవరు అంటే పరమశివుడు. మరి అటువంటి స్త్రీ ఎవరు, ఆ పతివ్రత శిరోమణి ఎవరు అని మనకు అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్ ఏ శాండిలి, ఆప్షన్ బి అరుంధతి, ఆప్షన్ సి అనసూయ, ఆప్షన్ డి సరి వాస్తవానికి సుమనస కాదండి సుమతి. సరే వాస్తవానికి వీళ్ళంతా కూడా పతివ్రత వ్యక్తులేనండి. అయితే మనకి ఈ స్త్రీ ధర్మములోని గృహస్థ నియమాలను వివరించినప్పుడు ఏ స్త్రీని ఉదాహరణగా తీసుకున్నారు అడుగుతా ఉన్నాడండి. సార్ తన యొక్క పతి ప్రాణములను రక్షించడానికై వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే సుమతి అండి. సో ఈ అనసూయ కూడా ఇంటికి వచ్చినటువంటి త్రిమూర్తులని బాలకులుగా మారుస్తుందండి. అత్రి మహర్షి యొక్క భార్య ఎవరంటే అనసూయ. ఇక్కడ మనం గమనించినట్లయితే మాతంగుడి యొక్క పుత్రిక అరుంధతి, అరుంధతి యొక్క భర్త వశిష్ఠుడు అండి. ఇక్కడ ఈ యొక్క స్త్రీ ధర్మం గురించి వచ్చినటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ వన్ మనం గమనించినట్లయితే ఏ అండి శాండిలి ఆన్సర్ అవుతుంది. శాండిలి అనే స్త్రీ యొక్క పతివ్రత శిరోమణిగా మనకి మహాభారత కాలంలో చెప్పడం జరుగుతుంది స్త్రీ ధర్మ నియమాలలో. అండ్ దెన్ మనం గమనించినట్లయితే అనుశాసనిక పర్వం ముగింపులో పేర్కొన్నట్లుగా భీష్ముడు చివరకు ఏ నిర్దిష్ట తిథి నాడు తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టాడు అంటున్నాడండి. సో మాఘ షష్ఠి, మాఘ అష్టమి, పాల్గొన అమావాస్య, కార్తీక పౌర్ణమి అంటున్నాడు. సరే గమనించాలి, ఇక్కడ ప్రధానంగా జరిగితే మాఘమాసంలోనే జరగాలి. ఏదండి మాఘమాసంలోనే జరగాలి. ఇతడు ఎప్పుడు ఇక్కడంటే వాస్తవానికి ప్రాణత్యాగం తన యొక్క శరీరం నుండి భౌతికముగా ఉన్నప్పటికీ తన శరీరం నుండి ప్రాణవాయువు అనేది ఎప్పుడు విడిచిపెట్టారని అడిగినట్లయితే ఆన్సర్ ఏమవుతుందంటే అష్టమి నాడు అండి. సో ఆ దేహమునకు ఎప్పుడు శాంతి కలిగినది, ఆ దేహమును ఎప్పుడు నిర్వీర్యం చేయడం జరిగింది పాండవాగ్రజులంతా అంటే అది ఏకాదశి నాడు అండి. సో ఇక్కడ 2 తిథులు కూడా గుర్తుపెట్టుకోవాలి. దేహ పరత్యాగమునకు లేదా దేహానికి మోక్షం ఎప్పుడు కలిగినది, భీష్మునకు మోక్షం ఎప్పుడు కలిగినది అంటే ఎస్పెషల్లీ
భీష్మునకు మోక్షము అంటే నా శరీరములో ఉన్నటువంటి శివాత్మకానికి ఎప్పుడు మోక్షము కలిగినదేంటి అష్టమి నాడు. ఇంతవరకు నా శివాత్మక అంశాన్ని కాపాడుతున్నటువంటి తొడుగైతే ఏదుందో ఆ తొడుగుకి ఎప్పుడు మోక్ష మార్గం అంటే ఏకాదశి. ఏదైనా మాఘమాసంలో వచ్చినటువంటి అష్టమి అనేది గుర్తుపెట్టుకోవాలి, లేదా ఏకాదశి అనేది మీకు గుర్తుండాలండి. ఓకేనండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే బి. అండ్ 1 సార్ గమనించండి, వాయుదేవుడు సైతం పరమాత్మ యొక్క కఠిన విశ్వ నియమాలకు లోబడి ఎలా వేస్తాడో వివరించడానికి భీష్ముడు ఏ మహర్షితో వాయువు జరిపిన సంభాషణలు పేర్కొన్నాడు అంటే సార్ భీష్ముని వద్దకు వచ్చేటప్పటికి చక్రవర్తిగా ఉన్నటువంటి ధర్మరాజు ఇంకా గతము గురించి చింతిస్తున్నాడు. అప్పుడు చెప్తాడు, నాయన కర్తవ్యము యందు కానీ కర్మయందు కానీ మనకు అధికారము లేదు. అర్థమవుతున్న ఫలితం ఏదైనా రావచ్చు, ఆ ఫలితం మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా మనం చేయవలసినటువంటి విధి ముఖ్యము అని చెప్పేది సందర్భంలో ఏదైతే పంచభూతాలకు సో గడగడలాడించే మన అందరితో సహసంబంధం కలిగినటువంటి వాయుదేవుడైనా సరే తప్పక నియమాలను అనుసరించవలసినదే అని ఇక్కడ మనకు చెప్పే సందర్భంలో ఇచ్చే క్వశ్చన్ అండి. మరి ఇక్కడ అడుగుతా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమిటంటే ఆప్షన్ ఏ ఉత్తంతక మహర్షి, ఆప్షన్ బి వశిష్ఠ మహర్షి, ఆప్షన్ సి జమదగ్ని, ఆప్షన్ డి విశ్వామిత్రుడు అంటున్నాడండి. 4th 1. సో ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వామిత్ర మహర్షి గాధేయుడు. ఓకేనండి. జమదగ్ని ఏదైతే పరశురాముడు అంటున్నామో ఆ పరశురాముడు యొక్క తండ్రి. సో వశిష్ఠ మహర్షి మనకు తెలుసు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఉతంక మహర్షి అండి. ఉతంక ఆన్సర్ ఏమవుతుంది ఉతంక. సార్ ఉద్ధవుడు ఉన్నాడు, ఇంకో మనకు వస్తా నెక్స్ట్ పర్వంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉతంక గుర్తుపెట్టుకోండి. అండ్ దాన్ని మనం గమనించినట్లయితే ఆస్తి పంపకాలు వంశానుక్రమ నియమాలను వివరించేటప్పుడు సరే గమనించండి, అంటే నీకు పట్టాభిషేకం జరిగింది, మహారాణిగా ద్రౌపది పాంచాలి ఆ సింహాసనాన్ని అధిష్ఠించింది, బాగానే ఉంది. కానీ యుద్ధంలో విజయం సాధించడానికి నీతో పాటుగా నీ సోదర పంచకము కూడా కష్టపడింది, మరి వారికి కూడా తగిన రీతిన గౌరవించాలి అని చెప్పే సందర్భంలో భీష్ముడు చెప్తున్నది చూడండి. వివరించేటప్పుడు భీష్ముడు ఈ పర్వంని అత్యధికముగా ఏ ప్రాచీన ధర్మశాస్త్ర కర్త నియమాలని, కర్త అంటే కుటుంబానికి యజమానికి అధికారాలు ఉంటాయి కానీ అమ్మే హక్కు ఉండదు. మనకి ఇది ఆల్రెడీ వివాహం సందర్భంలో మాట్లాడుతాం. ఓకేనండి. సో నియమాలను ఇది ఎక్కడ చెప్పడం జరిగింది, ఏ స్మృతి నుండి తీసుకోవడం జరిగింది అంటున్నాడు. ఆప్షన్ ఏ నారద స్మృతి, ఆప్షన్ ఏ బి మనుస్మృతి, ఆప్షన్ సి యజ్ఞావల్క స్మృతి, ఆప్షన్ డి పరాస్మృ స్మృతి అంటున్నాడు. సార్ వాస్తవానికి భారతదేశంలో వేదకాలం నాటి విధానాలన్నిటికీ కూడా ఆధారమైన వాడు మనువు అండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆన్సర్ ఏమవుతుందంటే మనుస్మృతి. ఏదండి 5th 1 ఆన్సర్ బి అండి. మనుస్మృతి గురించి మనకు ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఎటువంటి నియమాలను అనుసరించాలి అని మనకు చెప్పడం జరిగింది అండి. నెక్స్ట్ మనం గమనిస్తే సార్ తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి కంప్లీట్ కోర్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2ని 1 year వ్యాలిడిటీతో 1500 రూపాయలకే మన పిఆర్ అకాడమీ అనేది అందిస్తుంది అండి. సో అదేవిధముగా పేపర్ 1 ఆర్ పేపర్ 2 సెపరేట్ కోర్సులు కూడా ఉన్నాయి సార్. పేపర్ 1 అయినట్లయితే 999 రూపాయలు, సో పేపర్ 2 కూడా 999 రూపాయలకే అందిస్తున్నాం. మన దగ్గర డెమో క్లాసెస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. దానితో పాటుగా మనం అందిస్తున్నటువంటి మెటీరియల్ ఏమిటి కూడా మన యొక్క యాప్లో మీరు చూడవచ్చండి. ఓకేనండి. సార్ ఈ సెషన్లో మనం ప్రధానంగా మీరు గమనించినట్లయితే ఏం చూడడం జరిగింది సార్ అంటే అనుశాసనిక పర్వ సారాంశము. సో ఎటువంటి బిట్స్ రావడం జరిగింది అనేది ఈ సెషన్లో మనం చూడడం జరిగిందండి. సో థ్యాంక్ యూ 1 and all.